ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వీడొకడు ముందు సంతోష్ని ఈశ్వరికి కోచింగ్ ఇవ్వకుండా కట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈశ్వరి ఐపీఎస్ చదువు సరిగ్గా చదవక ఎలా చదవాలో తెలియక నలిగిపోతూ ఉంటుంది. ఆ క్రమంలో సుందరాన్ని గైడ్ చేయలేదు. ఆ గ్యాప్లో సుందరాన్ని మళ్ళీ నా గ్రిప్లో పెట్టుకోవచ్చు. ఈశ్వరిని ఓ ఆట ఆడుకుని ఇంట్లో నుంచి తరిమేయచ్చు. సుందరం పెళ్లి నా కూతురితో జరిపించచ్చు. ఈశ్వరి బయటికెళ్ళింది సంతోష్. వెయిట్ చేసినా ప్రయోజనం లేదు. అంటే ఇప్పుడు క్లాస్ ఉందని తెలిసి కూడా వెళ్ళిందా? పర్సనల్ పనులున్నప్పుడు క్లాసులు ఎవరు లెక్క చేస్తారులే. మెయిన్ ఎగ్జామ్స్ కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుందని తెలిసి కూడా అలా ఎలా వెళ్ళింది? పర్సనల్ పని మీద వెళ్ళింది సంతోష్. మళ్ళీ నువ్వు ఫోన్లు చేసి క్లాస్ ఉందని డిస్టర్బ్ చేయొద్దు. సంతోష్ అదేంటి సార్ అప్పుడే వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు క్లాస్ చెప్తారన్నారు కదా. ఈశ్వరి ఇంట్లోనే ఉంటే బయటకు వెళ్ళిందని చెప్పారేంటండి? ఏంటి పిన్ని, ఉదయం నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను కదా, మరి ఎలా నేను బయటకు వెళ్ళానని చెప్పావు? అయ్యో, లోపలున్నావని నాకు తెలియదు ఈశ్వరి. లేదంటే అలా ఎందుకు చెప్తాను చెప్పు.